ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఈరోజు శివబాబా చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్. ప్రతి కర్మ స్మృతి చిహ్నంగా కావాలి అంటే ఏ విషయాలు గుర్తుంచుకోవాలి? ప్రతి కర్మ స్మృతి చిహ్నంగా కావాలి అంటే ఏ విషయాలు గుర్తుంచుకోవాలి? జవాబు: ప్రతి కర్మ స్మృతి చిహ్నంగా కావాలి అంటే రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. మొదటిది ఆధారమూర్తి, రెండవది ఉద్ధారమూర్తి. స్వయాన్ని విశ్వ పరివర్తనకు ఆధారమూర్తులుగా భావిస్తే ప్రతి కర్మ ఉన్నతంగా ఉంటుంది. ఉదారత అంటే సర్వ ఆత్మల పట్ల కళ్యాణ భావన, వృత్తి దృష్టి ఉంచుకోవడం వలన ప్రతి కర్మ శ్రేష్టంగా జరుగుతుంది. మరి ప్రతి కర్మ స్మృతి చిహ్నంగా కావాలి. స్మృతి చిహ్నంగా అంటే ప్రతి కర్మ మీరు అందరికీ గుర్తుండిపోయే విధంగా ఉండాలి అంటే మరి మనము రెండు విషయాలు గుర్తుంచుకోవాలి అని బాబా చెప్తున్నారు. మొదటిది ఆధారమూర్తి, ఉద్ధారమూర్తి. రెండవది ఉద్ధారమూర్తి. మరి మనము బాబా మనకు బాధ్యత ఇచ్చారు విశ్వ పరివర్తనకు. మరి అందుకే కల్పవృక్షంలో కూడా మనము వేర్ల దగ్గర కూర్చున్నాము, బ్రాహ్మణులము. కాబట్టి ఈ ప్రపంచానికి మనం ఆధారమూర్తులము, ఉద్ధారమూర్తులము అని భావిస్తూ ఉండాలి. మరి అలా భావిస్తూ ఉంటే మన కర్మలలో మనకు బాధ్యత అనేది వస్తుంది. కాబట్టి మనము అప్పుడు మంచి శ్రేష్ఠ కర్మలే జరుగుతాయి, బాధ్యత ఉంది కాబట్టి. మరి అదేవిధంగా ఉదారత అంటే సర్వ ఆత్మల పట్ల కళ్యాణ భావన ఉండాలి, శుభభావన ఉండాలి. బాబా ఎప్పుడు చెప్తుంటారు? ప్రతి ఆత్మ పట్ల శుభభావన ఉంచుకోవాలి అని బాబా చెప్తుంటారు. ఇది ఒక పాజిటివ్ వైబ్రేషన్, కళ్యాణకారి వృత్తి, శుభభావన. మరి ఎప్పుడు కూడా నెగిటివ్ వైబ్రేషన్ అనేది పెట్టుకోకూడదు. అపకారి కూడా ఉపకారి చేయాలని బాబా చెప్పారు. మరి ఈ రెండు విషయాలు మనము మనసులో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మన ప్రతి కర్మ స్మృతిచీనంగా అవుతుంది అని బాబా చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్, ఏ పరివర్తన సంకల్పం సదా స్మృతిలో ఉంటే మనస్సు మరియు తనువు ద్వారా డబల్ సంపాదన చేస్తూ ఉంటారు. ఏ సంకల్పం సదా స్మృతిలో ఉంటే మనస్సు ద్వారా మరియు తనువు ద్వారా డబల్ సంపాదన చేస్తూ ఉంటారు. డబల్ సంపాదన. వ్యవహార సమయంలో నేను కేవలం వ్యవహారాన్ని మాత్రమే కాదు, వ్యవహారిని మరియు పరమార్థిని అనగా నేను ఏదైతే చేస్తున్నానో అది ఈశ్వరీయ సేవార్థం చేస్తున్నాను. నేను వ్యవహారి మరియు పరమార్థుల కంబైన్ స్వరూపాన్ని. ఇదే పరివర్తన సంకల్పం సదా స్మృతిలో ఉంటే మనస్సు మరియు తనువు ద్వారా డబల్ సంపాదన చేస్తూ ఉంటారు. బాబా చెప్తున్నారు ఎప్పుడు కూడా స్వయాన్ని నిమిత్తంగా భావించుకోవాలి, నిమిత్తంగా ఉండాలి. తనదంటూ ఏమీ లేదు, ఇక్కడ అంతా బాబాది అనే భావంతో ఉండాలి అని బాబా చెప్తున్నారు. మరి వ్యవహారిని మరియు పరమార్థిని అంటే మనకు రెండు విధాలుగా మనకు సంపాదన అనేది ఉంటుంది అని బాబా చెప్తున్నారు. ఆ విధంగా నేను ఏదైతే చేస్తున్నానో అది ఈశ్వరీయ సేవార్థం చేస్తున్నాను. అంటే నాలో ఎటువంటి స్వార్థం అనేది లేదు, విశ్వ కళ్యాణం కొరకు చేస్తున్నాను, అందరి ఆత్మల కళ్యాణం కొరకు ఆ భావన అనేది చేస్తున్నాను అనే భావన ఉండాలి అని బాబా చెప్తున్నారు. నిమిత్త భావన. నేను వ్యవహారి మరియు పరమార్థుల కంబైన్ రూపాన్ని ఈశ్వరీయ సేవార్థం చేస్తున్నాను అనే భావన, పరివర్తన సంకల్పం ఉండాలి అని బాబా చెప్తున్నారు. మరి ఇది ఉండడం ద్వారా మనస్సు మరియు తనువు ద్వారా డబుల్ సంపాదన చేస్తూ ఉంటారు. మరి రెండు విధాల మనకు సంపాదన అనేది ఉంటుంది. మనసు ద్వారా ఆశీర్వాదాలు, మరి తనువు ద్వారా కూడా మీరు సేవ చేస్తున్నారు కాబట్టి తను ద్వారా కూడా మీకు ఆరోగ్యం అనేది లభిస్తుంది. తనువు ద్వారా డబ్బులు సంపాదన చేస్తూ ఉంటారు. స్థూలధనం కూడా వస్తూ ఉంటుంది. ఆటోమేటిక్గా మరి భగవంతుని యొక్క ఆశీర్వాదాలు కూడా లభిస్తూ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా స్థూలధనం కూడా వస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, మనము ఒక స్మృతిలో మనం చేస్తూ ఉన్నాము, బాబా స్మృతిలో మనం చేసుకుంటూ వెళ్ళిపోతే అందులో అదొకటే కాదు, మనకు అనేక విధంగా లాభాలు కూడా దాంతో కూడా వస్తుంటాయి అని మనం గుర్తుంచుకోవాలి. అంతేకాక మనసు ద్వారా ఆశీర్వాదం కూడా జమ అవుతూ ఉంటుంది. ఒక తనువు ద్వారా ఒకే సమయంలో మనసు మరియు ధనము రెండింటి సంపాదన అవుతూ ఉంటుంది. కావున సదా నేను డబల్ సంపాదన చేసుకునే ఆత్మని స్మృతిలో ఉండాలి. ఎప్పుడు కూడా నేను డబల్ సంపాదన చేస్తున్నాను అనే స్మృతిలో ఉండాలి. తనువు ద్వారా మనసు ద్వారా నేను ఈశ్వరీయ సేవ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నేను ఈ తనువు మనసు ధనము అంతా బాబాది, ఈశ్వరీయ సేవార్థం నేను చేస్తున్నాను అనే భావనతో ఉండాలి అని బాబా చెప్తున్నారు. అప్పుడు డబల్ సంపాదన జరుగుతుంది. అచ్చా. ఓం శాంతి. మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈరోజు సమానం
ఈరోజు సమానం వచ్చేసి నేను ఈశ్వరీయ సేవార్థిని. ఈ సమానాన్ని 20 సార్లు రాయాలి. ఈ రోజంతా ఈ సమానంలో ఉండాలి. మరియు చాటు నిజాయితీతో మార్కులు వేసుకోవాలి. అచ్చా. ఓం శాంతి.